ప్రభు అయిన యేసు నామం పేరిట అందరికీ ఈ యొక్క సంవత్సరం ఆది దినం అంతర్దినంకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద ఇయర్, దేవుడు ఈ దినాన్ని మనం చూచుటకు దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎందుకంటే జనవరి మొదలుకొని ఇదిగో డిసెంబర్ 31 మనం చూడగలిగినామంటే హిస్ గ్రేస్ ఇస్ టువర్డ్స్ us ఇస్ సో గ్రేట్. ఎంతో గొప్ప కృపను మన పట్ల దేవుడు చూపించాడు అనమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామముకు ప్రభా వందనాలు ప్రభా. సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతవరకు నీ కృప నూతనంగా ఉంటున్నది, ప్రతిరోజు కూడా నూతనంగా ఉంటున్నది ప్రభా. విలాప వాక్యంలో ఉన్న తండ్రి సెలవిచ్చిన రీతిగా ప్రతి ఉదయం నీ కృప మా పట్ల నూతనంగా ఉంటున్నది. ఇప్పుడు కూడా నాయన ఈ కడపటి దినములలో ఆఖరి మెట్టులో మేమందరం నిల్చున్నాం అయా. మా అందరి పట్ల మీరు చూపించిన అపార కృప కొరకై, ప్రేమ కొరకై వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నాయన పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని, బోధించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు కూడా మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ వచ్చాము. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య అంటే ఈ లోకానికి దేవుడు వచ్చి 3 రకాల పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. హీలింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ అన్నమాట. తన యొక్క రాజ్య స్వార్థ ఆయన తెలుపుతా ప్రీచింగ్ చేసినాడు, బోధ చేశాడు టీచింగ్ మినిస్ట్రీ. అంతేకాకుండా హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థత కార్యాలు అనేకమైన చేశాడనమాట. ఇవన్నీ ఎందుకు దేవుడు చేశాడంటే తన యొక్క రాజ్యం ఏ రీతిగా ఉండబోతుంది అన్ని టోటల్ హోలిస్టిక్ హీలింగ్ అనమాట. టోటల్ హీలింగ్ మనిషికి అవసరం అనేది దేవుడు చూపెట్టాలని ఆ కార్యాలన్నీ తన యొక్క సేవలో చూపెట్టాడనమాట. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా మొట్టమొదటి ఆ యొక్క పరిచర్య కనాను విందులో దేవుడు ఏ రీతిగా జరిగించాడనేది మనము చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ కనాను విందు, వెడ్డింగ్ అట్ కానాన్, కనాను ఊర్లో జరిగిన ఆ యొక్క వివాహానికి యేసును ఆయన తల్లిను అక్కడ పిలువబడారు, ఆయన శిష్యులు కూడా పిలువబడారు అనమాట. మొట్టమొదటిగా వివాహం అనేటప్పుడు అన్నిటికనను ఘనమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆది కాండంలో మనం చూస్తే తన సొంత చేతులతో ఆదాం అవ్వకు దేవుడు పెళ్లి చేశాడు అనమాట. వాళ్ళిద్దరిని జతపరిచి వాళ్ళు బాగున్నారు, ఇది మంచిది అని ఆయన వాళ్ళని అనుకున్నాడు. అంటే వివాహం ఆయనే చేశాడు అనమాట. ఒక జంటగా వాళ్ళని సృష్టించుకున్నాడు. అటు తర్వాత బైబిల్ గ్రంథం మధ్యలో మనం తిప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్తలో మనం చూస్తాము 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో ఈ యొక్క సన్నివేశం రాయబడి ఉంటున్నది. ఇక్కడ మనం చూస్తే కనాను పెళ్లికి ఆయన ప్రాముఖ్యం ఇచ్చి దేవుడు అక్కడ వెళ్ళినట్లు మనం చూస్తాం. అలాగనే కాకుండా మూడవది ప్రకటన గ్రంథంలో మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. అంటే మనం సంఘానికి దేవునికి అంటే గొర్రెపిల్ల వివాహం అంటున్నారు. ఈ 3 వివాహాలు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. పతనమైన మానవుడు ఆయనను సరిచేయుటకు మధ్యలో వచ్చిన యేసయ్య, అటు తర్వాత మధ్యాకాశంలో జరగబోయే వివాహం. ఆ వివాహంలో నువ్వు నేను పాలు పంపులు తీసుకోవాలంటే ఈ లోకంలో ఆయన ఇచ్చే మాటలను మనం పాటిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఎన్నో గుణ లక్షణాలను ఎందుకు యేసయ్య క్రిస్మస్ సమయంలో వచ్చాడనేది మనం చూచాము. అవన్నీ కూడా పాపులను రక్షించుటకు, సాతాను క్రియలను లయపరచుటకు, రోగులను మరి బాగు చేయుటకు, ఆ యొక్క శాపాలు మన మీద తీసివేయుటకు, మన రోగంను ఆయన భరించాడని చూసాము. అంతేకాకుండా ఇమానుయేలుగా, యేసుగా మనతో పాటు ఉండుటకు ఆయన వచ్చాడని అనేక కార్యాలు మనం చూసాం. కాబట్టి ఈ వెడ్డింగ్ అట్ కానాన్ మనం మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడింది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను, యేసు తల్లి అక్కడ ఉండెను. చూడండి, 3వ దినం ఆ వివాహం జరిగింది. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడతాం. మొట్టమొదటిగా వివాహం అనేది ఆ యూదుల్లో చాలా సంతోషకరమైన ఒక కార్యం అనమాట. కొన్ని దినములు వాళ్ళు జరుపుతారు. ఇక్కడ కూడా మనం చూస్తాం కదా, కొన్ని ఇళ్లలో బంధువులందరినీ కూడా పిలుచుకొని ఒక వారం రోజు జరుపుతారనమాట. అంత పలహారం చేసుకొని సంతోషంగా అందరూ డెకరేషన్ చేసుకొని వాళ్ళ చీరలు వాళ్ళ బట్టలు అన్నీ కొనుక్కొని ఆడంబరంగా ఉంటుంది. ఆ రీతిగా యూదుల్లో ఒక ఆచార్యము అంతా కూడా ఒక వారం అంతా కూడా ఆ సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళలో ప్రాముఖ్యమైనది వివాహంలో ఏమంటే ద్రాక్ష రసం.
ద్రాక్షారసం అనేది ఒక సంతోషానికి, ఒక జాయ్కి సాదృశ్యం, ఒక సెలబ్రేషన్కి సాదృశ్యంగా అక్కడ చూపబడి ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ మూడవ దినమున అనేటప్పుడు నేను కొన్ని మాటలు ధ్యానం చేశాను. ఈ యొక్క సన్నివేశం మనందరికి తెలుసు. అయితే కొన్ని లోతైన సత్యాలు కూడా మనం తెలుసుకోవాలి. మూడవ దినమును చెప్పినప్పుడు మూడనే సంఖ్యకు యోహాను సువార్తలో చాలా ప్రాముఖ్యం ఇవ్వబడింది. మొట్టమొదటిగా తండ్రి అంటే యేసయ్య చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 5:37లో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరమును ఆయనను చూడలేదు. చూడండి, తండ్రి గురించి మొట్టమొదట సెలవిస్తున్నాడు. మరి యేసయ్య తన గురించి ఏమంటున్నాడంటే 8:14లో, యేసు నేను ఎక్కడ ఉండి వచ్చి తినో ఎక్కడికి వెళుచునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొని నా సాక్ష్యం సత్యమే అంటున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ గురించి అదే యోహాను సువార్త 15:26లో ఆయన చెప్తున్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆత్మ కర్త అనగా ఆయనను పరిశుద్ధాత్మ బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిను. చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు చెప్తాడు అనమాట. తండ్రి స్వరం మీరు ఎప్పుడు వినలేదు, ఇది మొట్టమొదటిగా. మరి యేసయ్య గురించి నేను ఎక్కడ చూలినాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నానో నాకు తెలుసు, అది నా సాక్ష్యం అంటున్నాడు. తండ్రే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ మూడు అనే సంఖ్య అక్కడ చూస్తాం. తండ్రి దగ్గర నేను వేడుకుంటున్నాను, అప్పుడు ఎల్లప్పుడూ మనతో పాటు మీతో పాటు ఉంటుటకు పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్తను ఆయన మీకు పంపుతున్నాడని ఆ మూడు సంఖ్యను అక్కడ చెప్తున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకా రెండవదిగా అదే యోహాను పత్రికలో 2వ అధ్యాయం 19లో ఏం చెప్తున్నాడంటే, ఐ డెస్ట్రాయ్ ద టెంపుల్ ఇన్ 3 days అండ్ ఐ విల్ రైజ్ ఇట్ ఇన్ 3 days అంటున్నాడు. అంటే యేసు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని నేను లేపుదునని వారితో చెప్పాను. అక్కడ 3 అనే సంఖ్యను మనం చూస్తాం. అంటే హీ మెంట్ అబౌట్ హిస్ బాడీ అనమాట, తన యొక్క సొంత శరీరాన్ని. అంటే నేను చనిపోయి 3వ దినం నేను లేస్తాను, రిజరక్షన్, దాని గురించి అక్కడ ఆయన మాట్లాడే అక్కడ కూడా మనము 3 అనే సంఖ్య చూస్తాం. మరి ఇంకొక చోట అదే యోహాను సువార్తలో 18వ అధ్యాయము 17వ వచనం మనం చూచినప్పుడు అక్కడ ద్వారమందు కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవు ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను అనేను. చూడండి, మనకు తెలుసు పేతురు 3 సార్లు బొంకిస్తాడు అనమాట. మొట్టమొదటిగా ఒక చిన్నది అడుగుతుంది, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడే కదా అంటే నేను కాను అంటున్నాడు. 18:25లో సీమోను పేతురు నిలువబడి చలి కార్చుకొని ఉండగా వారు అతని చూచి, నీవు అతని శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను అని, నేను ఎరుగను అని మరి చెప్పగా. ఇది రెండవది. మూడవ మారు 18:27లో మనం చూస్తాం, పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పాను, వెంటనే కోడి కూసెను అని చెప్తాం. చూడండి, 3 సార్లు అనమాట. ఈ 3 అంటే సంఖ్య అక్కడ కూడా మనం చూస్తాం. ఇంకా మరి ఒక చోట ఏం చూస్తున్నామంటే యోహాను సువార్తలో యేసయ్య పేతురుతో మాట్లాడుతూ యోహాను సువార్త 21:15-17 వరకు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మొట్టమొదటిగా అడుగుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాను ప్రభా, అయితే నా గొర్రెలను కాయము. రెండవ మారు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎరుగుదు కదా ప్రభా అంటున్నాడు. అయితే నా గొర్రెలను మేపుము అంటున్నాడు. మరి మూడవసారి ఆయన అడిగినప్పుడు ఆయనకు ఎంతో బాధపడి, నీకే తెలుసు ప్రభా అనేటప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నా గొర్రెలను మేపుము, కాయము అని 3 సార్లు చెప్తున్నాడు. అక్కడ కూడా ఈ 3 అనే సంఖ్యను మనం చూస్తాం. అంతేకాకుండా ఈ పాసోవర్ పండుగ, ఆ యొక్క పాసోవర్ పండుగ అనేది వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యమైనది. 3 పండుగలను మనము యోహాను సువార్తలో చూస్తాం. అది పస్కా పండుగ ఒకటి, టబర్నకల్ అంటే పర్ణశాల పండుగ ఒకటి, డెడికేషన్ అంటే ప్రతిష్ట పండుగ. ఈ 3 పండుగలను గురించి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి 3 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ మనం చూసినప్పుడు 3వ దినము గలిలయుని కానానికైనా వెళ్ళినాడు అనమాట. యోహాను ఎందుకో 3 అనే సంఖ్యను చాలా చక్కగా రాశారు. అంతేకాకుండా ఆ యొక్క విభాగంలో మనం చూసినప్పుడు యేసు తల్లి అక్కడ ఉన్నను. మనం ఇప్పుడు యేసు తల్లి వైపు ఒకసారి చూడాలి. మరియమ్మ, ఆమె ఫోర్ రన్నర్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని కంటేనే ముందు వెళ్ళి కార్యాన్ని సిద్ధపరిచిన ఒక వ్యక్తిగా చూస్తాం. అందుకే క్రిస్మస్ కాలంలో మనం ధ్యానించాము, ఆమె సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకునింది, పుట్టబో శిశు పరిశుద్ధుడు గనుక ఆయన యేసు పేరు పెట్టుదు అని మనం చదివాం. కాబట్టి
షీ వాజ్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అనమాట. యేసు స్వామి ఈ లోకానికి రాకడకు ఆమె కారణకురాలుగా ఉండిందనమాట. అక్కడ మొట్టమొదటిగా చూస్తాం. ఇక్కడ పరిచర్యలో చూస్తే ఎక్కడెక్కడ యేసయ్య పరిచర్య చేస్తాడో అక్కడంతా కూడా మరియమ్మ వెళ్ళినట్లు చూస్తాం. ఒక చోట ఆయన బోధ చేసినప్పుడు ఆమె వెళ్ళి అడుగుతుంది, ఆమె తల్లి వచ్చి ఉంది అని ఆయనకు తెలపండి అంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లిదండ్రులు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు అని చెప్తున్నాడు. అయితే మరి ఒక చోట ఇక్కడ చూస్తే ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క కనాను విందులో అయ్యా ద్రాక్షరసం కొదవ అయిపోయింది వాళ్ళకు అని. అది ఎంతో షేమ్ఫుల్ కార్యం అనమాట. ఎందుకంటే కనానులో ఆ యొక్క యూదా ప్రాంతంలో ద్రాక్షరసం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు మన కాలంలో బిర్యానీ అయిపోతే మనం ఎంత బాధపడతాం, అన్నం అయిపోయింది పెళ్లికి వచ్చిన వాళ్ళకి అన్నం లేదంటే అందరూ ఎంతో బాధపడతారు, భయపడతారు కదా. అక్కడ మనం చూస్తే యూదుల పండుగల్లో యూదుల ఆచారంలో పెళ్లి అనేది చాలా ప్రాముఖ్యం. అక్కడ ద్రాక్షరసం కొదవైందంటే ఆమె కంగారు పడి వెళ్ళి దేవునికి చెప్తుంది, అయ్యా అక్కడ ద్రాక్షరసం కొదవైంది అని మొట్టమొదటిగా తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సన్నివేశంలో కూడా మరియమ్మ తన యొక్క పాత్రాన్ని తీసుకుంటుంది. అంటే షీఈ్ అన్ ఇంటర్సీడింగ్ పర్సన్ అనమాట. ఇంటర్సీడ్ చేస్తుంది వాళ్ళ తరపున, ఆ పెళ్లి కుమారులు వాళ్ళ తరపున. అయ్యా వాళ్ళు నింద పొందుతారు, అవమానపాలవుతారు, ఏమైనా చేయమని తను ఒక ఆసక్తిను వ్యక్తపరిచినట్లు మనం చూస్తాం. ఒక ఎదురు చూపు, ఒక ఫెయిత్ అనమాట, దట్ హీ విల్ డూ సంథింగ్ అని. ఎందుకంటే నేను అనుకుంటున్నా చిన్న వయసు నుంచి తన ఇంట్లో పెంచింది బిడ్డను 33 సంవత్సరం, ఆ సమయంలోనే ఎన్నో అద్భుతాలు ఆయన ఇంట్లో చేసిండొచ్చు. అయితే ఈ యొక్క పబ్లిక్ మినిస్ట్రీ కనాను ఊర్లో మొట్టమొదటిగా చేస్తాడు. కాబట్టి ఏదైనా నా కొడుకు చేయగలుగుతాడని ఆమె ఒక విశ్వాసంలో, ఎందుకంటే ఆమె ఒక్కదానికే తెలుసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినానని. కాబట్టి ఆమె పోయి అడుగుతుంది, నాయన ఇక్కడ ద్రాక్షరసం కొదవైపోయింది నాయన, ఏదైనా చేయండి. అయితే ఇంటర్సీడింగ్ గా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ మరియమ్మ ఆఖరికి సిలువ దగ్గర నిలబడినట్లు మనం చూస్తాం. అందరూ పారిపోయారు, పేతురు పారిపోయాడు, యోహాన్ పారిపోయారు, అందరూ శిష్యులందరూ పారిపోయారు. యోహాన్ ఒక్కడే అక్కడ నిలబడాడు, పేతురు కూడా పారిపోయాడు. యోహాను మరియమ్మ ఆడ ఉండేటప్పుడు అమ్మా అని పిలుస్తున్నాడు. అయితే అదిగో నీ కుమారుడని యోహాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా మేడగదిలో అందరూ పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టి ఉండేటప్పుడు యేసు తల్లి కూడా అక్కడ ఉండెను అని వాక్యము రూఢిగా సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనం ధ్యానం చేసుకోవాలా, వేర్ ఆల్ షీ వాస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుని లోకానికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆయన పరిచర్యలో, ఆయన మరణంలో, పునరుత్థానంలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో మనము చూస్తాం. అక్కడ యేసు తల్లి కూడా ఉండెను. అది రెండవది అనమాట. మూడవదికి యేసు ఆయన శిష్యులు అక్కడ వివాహమునకు పిలువబడేది. చూడండి, ఆ ఊరిలో ఒక వివాహం జరిగింది చూసాము. అయితే మరియమ్మ విషయంలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం వస్తుంది. ఏమంటే ఆమె ఏం చెప్తుందంటే ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగాదు. మరలా చూస్తాం, యేసు ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడినారు. వెర్ ఆల్ గాడ్ వాస్ ఇన్వైటెడ్. ఎక్కడెక్కడల్లా దేవుడు పిలువబడారని ఒకసారి మనము ఆలోచన చేయాల. లాజరు బాగలేనప్పుడు యేసు స్వామికి కబురు పంపించారు మార్తా మరియ. అయితే రాలే దేవుడు. ఎన్ని దినాలు రాలే? 4 దినాలు రాలే. అయితే తన మహిమను కనపరుచుకోవాలని ఆయన అక్కడ ఆగినాడు అనమాట. దేవుని మహిమ కనబడాల ప్రజలు, కాబట్టి ఆగి తర్వాత వస్తున్నాడు. అయితే జక్కయ్య ఇంటికి వెంటనే వెళ్ళాడు అనమాట. ఎందుకంటే అక్కడ రక్షణ కార్యం జరగాల. ఎందుకంటే పాపాత్ముడు ఆయన, ఆ ట్యాక్స్ కలెక్టర్, ఆయనకు ఆ యొక్క రక్షణ జరగాల. వెంటనే ఆ ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తాం. మళ్ళా అలాగనే తోమా ఉండేటప్పుడు యేస్వామి తనల్ని ప్రత్యక్షపరచుకోలేదు. అయితే తోమా ఒక డౌటింగ్ పర్సన్ అని తెలుసు, కాబట్టి ఆయన కోసం మరలా వచ్చాడు అనమాట. మరలా వచ్చి నా యొక్క గాయంలో వ్రేలు పెట్టి చూడు అని తామను అడిగినట్లు చూస్తాం. అలాగనే సిమియోన్ అనే లెప్పర్ ఇంటికి దేవుడు వెళ్ళుచున్నాడు. ఎందుకంటే ఆయన స్వస్థత పొందినాడు. అనేక మందికి ఆయన సాక్ష్యం ఇస్తూ ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడుతున్నాడు. ఏసియా ఆ ఇంటికి కూడా వెళ్ళినట్లు చూస్తాం. అలాగనే ఇక్కడ ఒక మనిషిని మనం చూస్తాము, అది సెంచురియన్, శతాధిపతి. ఆయన ఏమంటున్నాడంటే నా ఇంటికి నేను రావద్దు ప్రభా, ఎందుకంటే నేను పాపిని. ఒక మాట మాత్రం సెలవు. చూడండి ఎంత గొప్ప విశ్వాసము ఆ యొక్క శతాధిపతి చెప్తున్నాడు. ఒక మాట మాత్రం సెలవు, నా ఇంటికి వచ్చేటకు నేను ఏమాత్రము అరుగుడును పాత్రుడును కాను అంటున్నాడు. చూడండి అలాగనే సమరయ స్త్రీ ఏమంటుంది,
మా ఊరికి రండి, ఆ విలేజెస్ అందరూ పిలుస్తున్నారు, మా ఊరికి రండి, ఇంకా 2 రోజులు మీరు మా ఇంట్లో ఊర్లో ఉండిపోండి, అనేక మందికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళు బ్రతిమలాడుతున్నారన్నమాట. కాబట్టి దేవుడు సమరయ ప్రాంతంలో అక్కడ మరి 2 రోజు ఆగినట్లు చూస్తాం. అలాగనే ఎమ్మావూరు శిష్యులతో పాటు ఆయన చక్కగా నడిచి వెళుతున్నారు. అయితే ఎమ్మావూరు శిష్యులతో నడిచినప్పుడు ఆత్మలు వాళ్ళు రగులుతున్నదనమాట ఆయన మాట్లాడినప్పుడు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, సాయంత్రకాలం అయినప్పుడు ఈ ఊర్లో కొంచెం సేపు ఉండి తెల్లవారుజామున మీరు వెళ్ళొచ్చు అని యేస్వామితో వాళ్ళు ఏమీ అనుకోకుండా కొత్త వ్యక్తి ఎవరు అని చెప్తున్నారు ఎమ్మావూరు శిష్యులు. అయితే రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కనులు తెరవబడింది. కాబట్టి ఇక్కడ ఇంతమంది యేసయ్యను పిలిచారు. వన్ బై మనం చూస్తే అక్కడ జక్కయ్య పిలిచాడు, సమరయ స్త్రీ పిలిచింది, ఎమ్మావూరు శిష్యులు పిలిచారు, శతాధిపతి పిలిచినాడు, లాజరింటికి పిలువబడినారు, ఇంతమంది ఆయనను పిలిచారనమాట. అయితే ఈ విభాగంలో యేసయ్య పిలువబడాడు. ఇక్కడ మరి ఒక సత్యాన్ని కూడా మనం చూడాలా. మొట్టమొదటి అద్భుతము కనాన్లో ఎందుకు జరిగాడంటే, ఇట్స్ అ హోమ్ ఫ్యామిలీలో హీ వాంటెడ్ టు డూ ద మిరకల్, ఫస్ట్ మిరకల్. అలా మనం చూస్తే అబ్రహాము మొదలుకొని, అబ్రహాము 90 ఏళ్ళు అయినప్పుడు ఆయనకు బిడ్డ లేదు. అయ్యా నువ్వు అన్ని ఆస్తులు నాకు ఇచ్చావు, ఇంకేమీ నాకు కొదవలేదు, అయితే నాకు ఒక శిశువును నాకు ఇవ్వలేదే, ఒక వారసు ఇవ్వలేదే అని ఆ అబ్రహాము మొరబెడుతున్నాడు. అప్పుడు అక్కడ కూడా దేవుడు ఇస్సాకును ఇచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీలో నీ సంతానం వర్ధిల్తాది, అందరినీ నేను దీవిస్తానంటున్నాడు. అలాగనే మనం వరుసగా చూస్తే కొర్నెలియులో ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, నోవ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, రూతు బోయస్ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, ఎలిజబెత్ జకరయ్య తంబదులను ఆశీర్వదిస్తున్నాడు, మేరీ జోసెఫ్ను ఆశీర్వదిస్తున్నాడు, మార్తా మరియా లాజరు వాళ్ళని కూడా ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆయన ఈ సో పర్టికులర్ అబౌట్ ఫ్యామిలీ. ఇక్కడ వెడ్డింగ్ అంటే అందరు ఉంటారు, ఫ్యామిలీస్ అంతా కూడా బంధువులు, చిన్నాయన పెద్దాయన అత్త మామ అందరు ఉంటారు. కాబట్టి ఈ సో పర్టికులర్ అబౌట్ ఫ్యామిలీ. ఈ దినం మనం ఒక ప్రశ్న వేసుకోవాలా. ఈ స్టోరీ ఎంతో కాలం నుంచి ఒకవేళ మనం చదివి ఉండొచ్చు. ఈ బంధుత్వం మనం కాపాడుకుంటున్నామా? ఇలాంటి సంతోషం మన కుటుంబాల్లో ఉంటున్నదా? లేదంటే ఈ దినం మనము వేరుపరుచుకొని ఇది నాది ఇది నీది అని చెప్పుకొని అలాంటి కార్యాలకు ముందుకు పోకుండా సెగ్రిగేట్ అయ్యి వేరుపారి నిలబడి ఉంటున్నాము? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రేమను వెల్లడి పరచాలంటే దేవుడు మనల్ని కుటుంబంగా పిలిచాడు. కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ప్రాముఖ్యం ఇచ్చి అందరూ ఐక్యమధ్యంగా కలిసి ఉండాలని ఇందులో మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏమంటే, వాళ్ళ తల్లి వచ్చి చెప్తాంది, ఏమని అడుగుతుంది? ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకు ఏమి పని, నా సమయం ఇంకను రాలేదని చెప్పే. చూడండి ఎంత చక్కని మాట. అయితే అక్కడ స్వార్థను ప్రారంభం చేశాడు. ఈజ్ నాట్ అడ్రస్సింగ్ ఎనీమోర్ ఎస్ మదర్ అనమాట. అమ్మ నాతో నీకు ఏమి పని అని సెలవిస్తున్నాడు అనమాట. అయితే నా సమయం ఇంకను రాలేదు అంటున్నాడు. అంటే మై హవర్ ఇస్ నాట్ కమ్, అంటే పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు. కాబట్టి అమ్మాన్ని సంబోధించకుండా అక్కడ ఏమంటున్నారంటే, ఒక మూడో వ్యక్తినో ఆయన సంబోధించినట్లు, నా సమయం ఇంకనూ రాలేదు. మామూలుగా మనం తల్లినో అమ్మ అని పిలుస్తాం, ఆయన ఆ రీతిగా పిలవలేదు. స్త్రీ ఈ సమయం నాకు రాలేదని ఒక థర్డ్ పర్సన్ అడ్రస్ చేసినట్లు చూస్తాం. చూడండి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా అదే యోహాను సువార్త 7:30 ఏం చెప్తుందంటే, అందుకు వారు ఆయనను పట్టుకొన యజ్ఞము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొన లేరు. ఆయన గడియ ఇంకా రాలేదన్నమాట. దే వాంటెడ్ టు క్యాచ్ హిమ్ బట్ దే కుడ్ నాట్, బికాస్ ఇట్ వాస్ నాట్ దట్ టైం. ఆయన సమయం కాదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చినాను అంటున్నాడు. పిలాతు అడిగినప్పుడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే కానీ నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు అంటున్నాడు. పైనుండి అధికారం ఇవ్వబడింది, ఎందుకంటే బలిపశుగా దేవుడు వధింపబడాల. కాబట్టి ఆ మాట పిలాతుతో అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళని పట్టుకోవాలని అనుకున్నారు కానీ అది వాళ్ళ గడియ కాదు, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకోలేకపోయింది. మరి ఇంకొక మాట అదే యోహాను సువార్త 12:23 చూస్తే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చూడండి ఈ మాట, ఆ గడియ, ఆ సమయం వచ్చి ఉన్నది. ఆ సమయం మరిమత్ ఏమంటున్నాడంటే, నా సమయం ఇంకను రాలేదు. దర్ ఈస్ అ టైమ్ టు పర్ఫార్మ్ ఆ మిరకల్ అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. దే వాంటెడ్ టు క్యాచ్ హిమ్, దే కుడ్ నాట్, ఎందుకంటే దట్ వాస్ నాట్ దర్ టైమ్ అంటున్నాడు. రెండవ మారుగా
నన్ను మహిమపరిచే గడి ఇది కాదు అని ఆయన చెప్తున్నాడు. మూడవదిగా కూడా చూస్తాం యోహాను పత్రిక 17:1 యేసు యేసు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడి వచ్చి ఉన్నది, నన్ను మహిమపరచుము. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అంటే ఇది యెరూషలేం వీధిలోకి ఆయన వెళ్ళుచున్నాడు. అందరు కూడా పస్కా పండుగలో వెళ్ళినప్పుడు ఎంతో గంభీరంగా ఆయన లోపలికి వెళ్ళినప్పుడు నా గడియ వచ్చి ఉన్నది అనేటప్పుడు అయితే పైనుండి ఆకాశం నుండి ఒక శబ్దం వినబడి, నేను ఇంకనూ నిన్ను గణపరచెదను, మహిమ పరచెదను ఒక స్వరం వినబడింది. అంటే ఆయన గడి వచ్చింది. ఇక్కడ మరియమ్మ అంటుంది, మరియమ్మతో ఏమంటున్నాడంటే, ఆ గడి ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్తున్నాడు. అయితే ఇద్దరు నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ టైమ్ ఇన్ హిస్ మినిస్ట్రీ అనమాట. ఈ 3 కార్యాలను మనం చూచినప్పుడు ఆయన సమయం అంటూ ఒకటి ఉన్నది. మహిమపరచుటకు ఒక సమయము, ఆయన పట్టుకుండే దానికి ఒక సమయము, పరిచర్య చేయుటకు ఒక సమయం అని చూసుకుంటాం. అటు తర్వాత మనం చూస్తే యేసు ఆమెతో, అమ్మా నాకు నీకు ఏం పని, నా సమయం ఇంకనూ రాలేదు అని. అటు తర్వాత ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పుచున్నది చూడుడి, యూదుల శుద్ధిగారణ ఆచార్య ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడెను. చూడండి, వాళ్ళ తల్లి ఏమంటుందంటే, ఆయన నీకేం చెప్తున్నాడో ఆ ప్రకారం చేయండి అని పని వాళ్ళతో హెచ్చరిస్తాను అనమాట. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, వాట్ ఎవర్ జీసస్ స్పోక్ యు డూ ఇట్ అకార్డింగ్లీ. ఈ దినము మరియమ్మ పని వాళ్ళతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఈ మాట బోధించినాడు, దాని ప్రకారం నువ్వు నడువు, దాని ప్రకారం నువ్వు చెయ్యి, తీర్పు తీర్చకు, లేకుంటే ఉప్పు వేసిన వారుగా నడవండి. అన్ని యేసయ్య చేసిన బోధను పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరియమ్మ ఏమంటున్నది, ఆయన ఏం చెప్పినాడో దాని ప్రకారం చేయండి. ఇక్కడ చూస్తే యూదుల ఆచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణాలు. ఈ 6 అనే సంఖ్యను మనం అలా చూడాల. ద 6 ఇస్ ఎ సిగ్నిఫికెంట్ నంబర్ అనమాట. ఈ 6 రాతి బాణలు మనుషులను సృష్టించినప్పుడు 6వ దినం అక్కడికి హ్యూమన్ ఎఫెక్ట్ ఫినిష్డ్ అనమాట. ద్రాక్ష రసం అయిపోయింది, హ్యూమన్ ఎఫర్ట్ అన్నీ కూడా అయిపోయింది, ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు. ద్రాక్ష రసం అడుగుతున్నారు, ఆ టైంలో ద్రాక్ష రసం లేదనమాట. హ్యూమన్గా ఏమేం ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఏమీ కూడా పనికిరాదు ఆ సమయంలో. ఆల్ దర్ ఎఫర్ట్స్ హవ్ బీన్ కంప్లీటెడ్. కాబట్టి ఈ సమయంలో అద్భుతమైన గడి అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే, యూదుల అలవాటు ప్రకారం ఆ రాతి బాణలు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ బయట ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడ బయట పెట్టి ఉంటారు. అది రిచువల్స్ అంటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపల పోయేదానికి అనమాట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ సేవకులను పిలిచి, మీరు ఈ 6 రాతి బాణలను నీళ్లతో నింపుడి అని సెలవిస్తున్నారు. వాట్ దే డిడ్ అంటే బ్రిమ్ వరకు, అంటే అంచుల వరకు వాళ్ళు ఆ యొక్క బాణలను నింపినట్లు మనం చూస్తాం. ఈ 6 అనే రాతి బాణ గురించి కూడా మనము కొన్ని మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఆ కాలంలో ఇది రిచువల్స్ కోసం పెట్టబడింది అనమాట. మొట్టమొదటిగా నిర్గమకాండం 30:18-21 చూస్తే ప్రత్యక్షపు గుడారం దగ్గర ఒక గంగాళం పెట్టబడి ఉంది. అయితే లోపలికి వాళ్ళు పరిచర్యకి వెళ్ళక ముందు అహరోను కుటుంబస్తులు వాళ్ళ కాళ్ళు చేతులు అన్ని కూడా కడుక్కొని లోపల పరిచర్యకి వెళ్ళాల. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వస్తువులంతా మీద కూడా రక్తం చిందింపబడాల. ఈ కడగడం అనేది ఒక ఆచారంగా మనం చూస్తాం. లేవికాండం 15:5 నుంచి మనం చూస్తే, వాడు కూర్చున్న ప్రతి వస్తువు అపవిత్రము, వాని పరుపు ముట్టువాడు తన బట్టలను ఉతుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవలను అని చెప్తున్నాడు. చూడండి, ఎవరైనా ఇన్ఫెక్షస్ పర్సన్ ముట్టుకుంటే అపవిత్రం అంటారు. వాళ్ళ బట్టలన్నీ ఉతుక్కోవాలా, సాయంత్రం వరకు వాళ్ళు అంటు రాకుండా దూరము ఉండాలని అటువంటి ఆచారాలు వాళ్ళు పాటించారు. అంతేకాకుండా దేవుడే మోషేతో ఏమంటున్నాడు, నిర్గమకాండం 19:10-11 యెహోవా మోషేతో, నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు పరిశుద్ధపరచు, వారు తమ బట్టలను ఉద్దుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. నేను ఈ కొండ ప్రాంతంలో నేను దిగి వస్తాను, అయితే ప్రజలందరూ బట్టలన్నీ ఉద్దుకొని వాళ్ళు స్నానం చేసుకొని ఆ కొండను ముట్టుకోకుండా దూరంలో వచ్చి నిలబడను. అంటే ఈ యొక్క కడగడం, కాలు కడగడం, చేతులు కడగడం అనేది యూదులకు ఒక ప్రాముఖ్యమైన అలవాటు. ఆ రాతి బాణలు అందుకుగాను అక్కడ పెట్టబడింది అనమాట. ఇంకొక చోట చూస్తే నూతన గ్రంథం మార్కు సువార్త 7:3-4 వరకు చూస్తే,
పరిసయ్యులు యూదులు పెద్దలు పారంపర్య సారంను బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చెయ్యరు. వాళ్ళు చేతులు కడుక్కుంటే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. చూడండి, సంతలో నుంచి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలన్నమాట, లేకుంటే వాళ్ళు భోజనం చెయ్యరు. ఇదియు కాక గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు ఇవన్నీ కూడా నీళ్లు కడుక్కొని అనేక ఆచారాలు వాళ్ళు పాటించారు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో మనం చూచినప్పుడు ఆ 6 రాతి బాణలు కాలు కడుకునికి నీళ్లతో నింపబడాల్సిన సమయం అన్నమాట. దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ ఆచారం అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు యేసయ్య వచ్చినాడనే ఒక చక్కని మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 17లో ఉంటున్నది. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చినానని చెప్తాడు. కాబట్టి ఆ బాణలను తీసేయండి, ఊరికే ఒక జగ్గుల్లో పోయి ద్రాక్ష రసము సప్లై చేయండి అని చెప్పలే. ఆ రాతి గుండెను అక్కడే ఉంచాడు. ఏ రాతి గుండె వాళ్ళు వాడారో ఆ రాతి గుండెల్లోనే ఆయన నీళ్లను నింపినట్లు మనం చూస్తాం. ఆ రాతి బాణల్లో నీళ్లు నింపుమన్నాడు. అక్కడ మనము వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూస్తాం. ఆ విశ్వాసం అంటే ఒబీడియన్స్. దే నెవర్ ఆస్ట్, అంటే ఇప్పుడు నీళ్ళతో ముంచావు, ఇది తీసుకుపోమంటే నీళ్ళు పోయి ఇమ్మని చెప్తావా అని మనం తిరిగి అడుగుతాం. ఈ కాలం మనుషులు వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క విధేయత ఎంతో మనకు చాలా గుణపాఠాన్ని నేర్పిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ యొక్క నీళ్లు ద్రాక్షరసంగా మారింది. లూకాసు వార్త 22:20 ఏమంటున్నదే, దిస్ కప్ ఈజ్ ద న్యూ కవనెంట్. అప్పుడు మనం ఓల్డ్ కవనెంట్ చూస్తున్నాం. ఆ రాతి బాణాలు ఓల్డ్ కవనెంట్, పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంది. అయితే నీళ్లు ద్రాక్షరసంగా మారింది, యేసు రక్తంగా అది మారింది. అది కొత్త నిబంధనకు సాదృశ్యమని లూకాసు వార్తలో చెప్పబడి ఉందన్నమాట. కానా ఊరు వివాహంలో ఈ మాటను మనము చక్కగా చూడగలుగుతాం. అంతేకాకుండా మత్తయి 26:28లో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడిన నా యొక్క నిబంధన రక్తముని యేసయ్య చెప్తున్నాడు అనమాట. ఆ రాతి బాణలో ద్రాక్షరసంగా మారినది యేసయ్య యొక్క రక్తం. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది వాక్యం అనమాట. 1 పేతురులో కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయం 18-19 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి నడిచి వెండి బంగారు మూలముగా క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత మీరు నిర్దోషమును నిష్కలంగము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే విమోచింపబడినారు కదా అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ ద్రాక్షరసంగా మారినది యేసయ్య రక్తం. రాతి బాణలు ఆ యొక్క పాత నిబంధనకు మనకు సాదృశ్యం. కాబట్టి యేసయ్య నూతన కార్యం చేశాడు, మనతో నూతన నిబంధన చేశాడు. ఆ రాతి బాణం లాంటి మన గుండెలను యేసయ్య మాంసపు గుడ్డలుగా మార్చినాడని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం కూడా 1-2 మనం చదువాలా. ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తేటగా దేవుడు తెలియపరుస్తున్నాడు. రాతి గుండెలను నీలో నుండి నేను తీసివేసి దాన్ని మాంసపు గుండెగా నేను మారుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. ఎహెచ్కేల్ 36:26 చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీ కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆ ప్రకారమనే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా రక్తం అని వాళ్ళతో కొత్త నిబంధన చేశాను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఎక్కడైతే ఆ పాత నిబంధనలో ఆ జార్లంతా కూడా నీళ్లు పెట్టాడు, ఆ నీళ్ళంతా కూడా ద్రాక్షరసంగా మారిపోయింది. నీ కొరకై నా కొరకై యేసయ్య అక్కడ రక్తాన్ని కార్చి అక్కడ వడ్డించేదానికి మనకు పెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆయన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు, తీసుకొని వెళ్ళి వడ్డించండి అని సెలవిస్తున్నాడు. అందరూ ఏమడుగుతున్నారు? అయ్యా, అందరూ మొట్టమొదట మంచిది ఇచ్చి అటు తర్వాత జబ్బుది ఇస్తారు కదా, తక్కువ స్టాండర్డ్ ఉండేది. మీరు మొట్టమొదటి ఇచ్చి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఇచ్చినారే అంటున్నారు. ఇక్కడ కూడా ఒక సత్యాన్ని మనం గమనించాలా. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో నువ్వు కొత్త ద్రాక్షరసంగా మారిపోతావు, రుచికరంగా మారిపోతావు.
అందరూ నీ సన్నిధానంలో నీ సహవాసంలో ఉండేటప్పుడు ఎంతో మార్పు నీలో ఉంటున్నదే, నీ దగ్గర ఉండేటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందే, దానికి కారణం ఏమి అని అందరూ నీ దగ్గరికి వస్తారన్నమాట. ఆ సత్యాన్ని కూడా మనము మర్చిపోకూడదు. అక్కడ అడుగుతున్నారు చూడండి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉండేటప్పుడు జబ్బు రసం పోయిను కదా, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కనాన్లో యేసు మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఆ యొక్క ఆ పెళ్లిలో అందరికీ సంతోషం అయిపోయింది. ఎవరు షేమ్ఫుల్ గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొప్ప కార్యం దేవుడు చేశాడు. అయితే మనం ఈ దినం ధ్యానం చేయవలసిన అవసరం ఏంటంటే, ఆ యొక్క రాతి బాణల్లోనే ఆ యొక్క ద్రాక్షారసం నింపబడింది. ఎక్కడైతే శాసనం రాశారో ఆ శాసనాన్ని కొట్టివేయకుండా, ఆ శాసనాన్ని నెరవేర్చి తన రక్తాన్ని పెట్టుకొని, యేసయ్య నాలో పాలు పంపులు తీసుకొని నీ జీవితాన్ని మార్చుకోమని చేయి చాపి అడుగుతున్నారు. అయితే ఈ ద్రాక్షరస విందులో మనం కూడా పాలు పంపులు తీసుకొని ప్రతిసారి మనం కమ్యూనియన్ తీసుకునేటప్పుడల్లా ఆయనతో ఐక్యపడి ఈ లోకంలో రుచికరమైన ద్రాక్షరసంగా అందరికి మారాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు వందనాలు ప్రభా. యోహాను ఎంతో ఆలోచన చేసి 3 అనే సంఖ్యను ప్రభా ఎంతో ప్రాముఖ్యంగా రాశాడు ప్రభా. 3వ దినం నాయన మీరు చనిపోయి తిరిగి లేచారు. 3 మార్లు ప్రభా పేదరు నిన్ను బొంగించినాడు. 3 మార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నువ్వు అడిగావు ప్రభా. ఇదిగో ఈ శరీరాన్ని పడగొట్టి నేను 3వ దినము లేస్తానని సెలవిచ్చావు ప్రభా. ఆ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు ప్రభా. ఆ 3 అనే సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. 3వ దినము ప్రభా కనాను వివాహంలో గొప్ప కార్యాన్ని జరిగించారు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ యొక్క రక్షణ కార్యంలో కుటుంబాలను మీరు జ్ఞాపకం చేశారు. ఘనమైనది విభాగం అన్నిటిలోని హెచ్చరించి మొట్టమొదటి ఆ యొక్క సూచ్యక్రియలను నాయన అద్భుతాలను నాయన కనాను విందులో చేశావు ప్రభా. అయా రాతి బాణలను ప్రభా మీరు కొట్టివేయకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు నైనా మీరు అందులోనే నీళ్లను నింపి ద్రాక్ష రసంగా మార్చారు. అయా నీ విలువైన రక్తంను మాకు ద్రాక్షరసంగా మార్చి ఇప్పుడు కూడా ఇస్తున్నావు ప్రభా. ఎవరైతే నీలో పాలు పంపు తీసుకుంటున్నారో నాయన వాళ్ళు నూతన శక్తి పొంది అనేక మందిని నీ రాజ్యంకు మళ్లించే బిడ్డలుగా మారుతారు. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అవునా తండ్రి, నిజమైన ద్రాక్ష నేను, తీగలు మీరన్నారు. నీలో అంటుకట్టబడి జీవించే జీవితం ప్రతి బిడ్డకు దయచేయమని నజరేడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.